అమర్నాథ్ గారు లింగం యాదవ్ గారు మీ వాయిస్ తీసుకుంటా. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3 విషయాలు ప్రధానంగా వాళ్ళు చేయాల్సిన అక్కర ఉన్నది. ఒకటి, అభివృద్ధి చేయాలి. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల 23 రోజులలో కనీసం ఒక చిన్న నిర్మాణాన్ని కూడా నిర్మించలేకపోయిన దారిద్ర్యమైన పరిస్థితులలో తెలంగాణ ఉండడానికి కారణం ఎవరండి? ముఖ్యమంత్రి కదా. డేరాలలో ఉన్న టెంట్లలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటే అందరు నవ్వుతున్నారు. ఇంత పెద్ద గ్లోబల్ సిటీ హైదరాబాదు, మెట్రో సిటీ హైదరాబాద్ లో అలాంటి నగరంలో మీకు ఒక బిల్డింగ్ దొరకలేదా? పోనీ మీరు అంటున్న ఫ్యూచర్ సిటీ గత 1.5 years నుంచి ఊదరపడుతుంది ఫ్యూచర్ సిటీ. అది ఎప్పటికీ ఫ్యూచరేనా? ఓస్త్రీ రేపురా అని రాసినట్టు అక్కడ ఫ్యూచర్ సిటీ అంటే ఎప్పుడు ఏ రోజు వెళ్ళినా కూడా ఫ్యూచర్. అది ఎప్పుడు తయారవుతుందండి ఫ్యూచర్ సిటీ? కనీసం ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించలేకపోయారు. నా బ్రాండ్ యంగ్ ఇండియా స్కూల్స్, నా బ్రాండ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి పదే ఊదరగొట్టిన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటి వరకు ఒక గోడ కూడా కట్టలేకపోయింది. అక్కడ అభివృద్ధి ఏమైనా ఉన్నదా? ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్ళిందా? రెండోది సంక్షేమం. ఇందాక మిత్రులు కూడా చెప్తున్నారు, మహాలక్ష్మి స్కీము కథం బట్టి చేసిండు. స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, రాజీవ్ యువ వికాసం అని 40 లక్షల మంది నిరుద్యోగులు పాపం వాళ్ళకు 3 లక్షల వరకు ఇస్తారు డబ్బులు అని వాళ్ళు అప్లికేషన్ చేస్తే ఇప్పటి వరకు ఆ అప్లికేషన్ కు తలా తోక లేదు. అది ఎక్కడ ఉందో, అది ఏమైందో తెలియదు. పోనంటే రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకున్నారు అంటే వాళ్ళు విగ్రహం పెట్టింది కానీ అదే రాజీవ్ యువకాన్ని అమలు చేయలేకపోతున్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి? ల్యాండ్ ఆర్డర్. నిన్ననే శివధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మహిళలపై జరిగే నేరాల సంఖ్య పెరిగింది. 2025 లో 2024 కంపేర్ చేస్తే పెరిగింది. 2024 లో కూడా నేను చెక్ చేసిన, సేమ్ థింగ్ 2023 కంపేర్ చేస్తే 2024 లో పెరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, సరే ఆ ప్రీవియస్ గవర్నమెంట్ కంటిన్యూస్ గా మహిళలపై నేరాలు పెరుగుతున్నది అనేది మనం గమనించి పదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? మేము మస్తు శాంతి భద్రతలను కాపాడి ఖచ్చితంగా కొత్త పెట్టుబడులు తీసుకొస్తామని. ఈ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఏంది? మధ్యాహ్నం హత్యలు జరుగుతున్నాయి, గుళ్ళ మీద హిందూ దేవాలయాల మీద దారుణమైన దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మనం చూసాం కుర్మగూడలో ఒక టెంపుల్ ను ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి దానికి సరైన లాజికల్ కంక్లూజన్ కు తీసుకురాలేకపోయింది మన పోలీసు వ్యవస్థ. అంటే ఎవరి మీద ఎందుకు ప్రెషర్ ఉన్నది? ఇక్కడ మనం ప్రశ్నించేది ఏంటంటే, ఈ 3 విషయాల్లో దారుణంగా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి గారు కనీసం వారే పదే చెప్తున్న స్కాముల విషయం, అంటే తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ట్యాక్సులతో కట్టిన డబ్బులను స్కాముల రూపంలో ప్రీవియస్ గవర్నమెంట్ కల్వకుంట్ల ఫ్యామిలీ 9.5 సంవత్సరాలలో 30-40 వేల కోట్లు దోచిరు అని మీరు చెప్పారు కదా పదే. మరి ఇప్పటి వరకు ఒక్క కేసులో ఎఫ్ఐఆర్ బుక్ చేసిర్రా అండి? HNDA స్కాము అది ఎక్కడుందో ఎవరికి తెలియదు, గొర్రెల స్కాము ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదు అప్పటి ప్రభుత్వం నుంచి. ఆ తర్వాత GST స్కాము ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదు, ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి వరకు అది గుడుగుడుగుండం గుళ్ళో రాగం అన్నట్టు తిరుగుతూనే ఉన్నది. తర్వాత ఫార్ములా ఈ స్కామ్ లో అరెస్ట్ చేస్తా అని ఊదరగొట్టిండు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పటి వరకు ఏం చేశారండి? నేను అనేది ఏంటంటే, అసలు ఏ ఒక్క విషయాన్ని కూడా లాజికల్ కంక్లూజన్ కు తీసుకెళ్ళకపోతే 2 సంవత్సరాల 23 రోజులలో మరి ముఖ్యమంత్రి ఎందుకు? ముఖ్యమంత్రిగా చెప్పడాక రిటైర్ అయిపోయి ఆయన ఢిల్లీలో కూర్చుంటే మంచిది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక్క పనన్నా చేయాలి కదా. ఒక్క పని కూడా చేయాలి. మరి పోనంటే రోజు 18 గంటలు పనిచేస్తున్నా, 16 గంటలు పనిచేస్తున్నా, మరి దేనికి పని చేస్తుండో? అబద్ధాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండా, లేకుంటే తిడుతున్నాడా, ఏం చేస్తున్నాడా అర్థం అవుతలేదు. లింగం యాదవ్ ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఇంకొకసారి కూడా అవకాశం ఉంటుంది. అమర్నాథ్ గారు ఇంకోసారి కూడా అవకాశం వస్తుంది. లెట్ మీ కంక్లూడ్ మై పాయింట్. నేనేమంటున్నానంటే, ఈ 2 సంవత్సరాల 23 రోజులలో అత్యంత ఘోరంగా విఫలమైపోయి ఏం చేయాలో చేతగాక ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు పదే విపక్షాలను తిట్టడము, బూతులు మాట్లాడము, ఏ సర్టిఫికేట్ సినిమాలాగా ఏ సర్టిఫికేట్ మీడియా న్యూస్ లో కూడా ఏ సర్టిఫికేట్ వేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.